భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ 73 పరుగుల అర్ధ సెంచరీ, అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్ అద్భుత పోరాటంతో టీమిండియా రెండో రోజు ఆట నిలిచే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేయగలిగింది. ఇంకా తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ సేన 134 పరుగుల వెనకబడి ఉంది. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4 వికెట్లు, టామ్ హట్లే 2 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. ఓ పక్క ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా టీమిండియా మాత్రం సరిగ్గా 250 పరుగులైనా చేస్తుందా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. రోహిత్ శర్మ, రజత్ పాటేదార్, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో 177 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ అలాగే కుల్దీప్ పట్టుదలగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 8వ వికెట్ కు 42 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లు మూడో రోజు కూడా చెలరేగే అవకాశం ఉంది. అయితే మూడో రోజు ఓ సెషన్ పాటు టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తే గౌరవప్రదమైన స్కోర్ అయినా లభిస్తుంది. దీంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ పై భారం తగ్గనుంది. లేదంటే 4 రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయే అవకాశం ఉంది.